కాంగ్రెస్ యాత్రకు సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామ్ ప్రసాద్. అయితే తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత బస్సు యాత్రకు అంటే విజయభేరి తొలి విడత బస్సు యాత్ర పూర్తయిన నేపథ్యంలో రెండో విడత బస్సు యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే కొద్దిసేపటి క్రితం విడుదలైంది. మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ముందు నుంచి అనుకుంటూ వస్తున్న విధంగా ఈ నెల 28 నుంచి అయితే ఈ యొక్క రెండో విడత బస్సు యాత్ర షెడ్యూల్ అయితే ప్రిపేర్ అయిందని మనం చెప్పవచ్చు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు డిసెంబర్ 2 వరకు 6 రోజుల పాటు నిర్వహించనున్నటువంటి ఈ యొక్క బస్సు యాత్రలో తొలుత మనం చూసుకోవచ్చు 6 పార్లమెంటు స్థానాల పరిధిలో మొత్తం 17 నియోజకవర్గాలను కలుపుకుంటూ కూడా ఈ యొక్క బస్సు యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను అయితే షెడ్యూల్ చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తొలి సభను వచ్చేసి తాండూరు నుంచి అయితే బస్సు యాత్రను ప్రారంభించున్నారు. రేపు మధ్యాహ్నం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రారంభించనున్నారు. రెండవ విడత బస్సు యాత్ర కార్యక్రమాన్ని తాండూరులో ప్రారంభం రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై రేపు సాయంత్రం 7 గంటల వరకు కూడా సుమారు 3 కాన్స్టిట్యున్సీలలో కూడా రేపు బస్సు యాత్ర తొలి రోజు బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో మనం చూడవచ్చు తాండూరు నియోజకవర్గంలో ప్రారంభమైనటువంటి బస్సు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అనంతరం అక్కడ నుంచి 4 గంటలకు పరిగి నియోజకవర్గానికి ఈ యొక్క బస్సు యాత్ర అనేది వెళ్ళనున్నది. అనంతరం సాయంత్రంకి 6 గంటల వరకు అయితే చేవేళ్ళకు చేరుకుంటుంది. చేవేళ్ళలో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కూడా పాదయాత్రతో పాటు ఇటు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ని కూడా నిర్వహించుకుంటూ ఈ యొక్క పాదయాత్రను అయితే రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తొలి రోజు డీకే శివకుమార్తో ఈ యొక్క బస్సు యాత్రను ప్రారంభిస్తున్న నేపథ్యంలో బస్సు యాత్రలో అనుబంధంగా పాదయాత్రలు కూడా ఉంటాయి. అదేవిధంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ నెల 29న జరగనున్నటువంటి ఈ యొక్క బస్సు యాత్ర విజయభేరి బస్సు యాత్రకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. మల్లికార్జున ఖర్గే కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర 7 గంటల వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. రెండవ రోజులో కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి నుంచి కూడా మల్లికార్జున ఖర్గే యొక్క బస్సు యాత్రలో పాల్గొంటారు. సంగారెడ్డిలో ప్రారంభమైన అనంతరం 2 నుంచి 3 గంటల వరకు ఒక కార్నర్ మీటింగ్ని అయితే ఏర్పాటు చేస్తారు. అనంతరం అక్కడ నుంచి సంగారెడ్డి నుంచి నర్సాపూర్ నియోజకవర్గానికి వెళ్తారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 4 నుంచి 5 గంటల వరకు ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అనంతరం మెదక్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క బస్సు యాత్ర అనేది వెళ్తుంది. మెదక్ నియోజకవర్గంలో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు జరగనున్నటువంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్తో పాటు పాదయాత్రలో మల్లికార్జున ఖర్గే పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకైతే కాంగ్రెస్ పార్టీ యొక్క బస్సు యాత్రను అయితే షెడ్యూల్ చేయడం జరిగింది. మనం చూడవచ్చు మొదటి విడత షెడ్యూల్ చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు సాగింది. 3 రోజుల పాటు ప్రారంభానికి ఇటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ప్రారంభించిన నేపథ్యంలో అనంతరం 3 రోజుల పాటు రాహుల్ గాంధీ ఇక్కడే బస్సు యాత్రలో కొనసాగిన నేపథ్యంలో తొలి రోజు మాత్రం ప్రియాంక గాంధీ హాజరవడం జరిగింది. అదేవిధంగా మనం రెండో షెడ్యూల్లో చూసుకున్నట్లయితే 2 రోజుల పాటు పాల్గొన్నటువంటి షెడ్యూల్ మాత్రమే విడుదల చేయడం జరిగింది. 6 రోజుల పాటు ఈ యొక్క బస్సు యాత్ర జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ నెల 3వ రోజులో భాగంగా భువనగిరి జిల్లాలో జనగాం నుంచి ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకైతే ఈ యొక్క స్ట్రీట్ కార్నర్ మీటింగ్తో ప్రారంభం కానున్న నేపథ్యంలో భువనగిరి అనంతరం ఆలేరు నియోజకవర్గం అదేవిధంగా తర్వాత భువనగిరి పట్టణ కేంద్రంలో కూడా ఈ యొక్క సమావేశాన్ని 3వ రోజులో భాగంగా నిర్వహిస్తున్నారు. అదే మనం చూసుకున్నట్లయితే 4వ రోజులో నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్లో కూడా ఈ యొక్క బస్సు యాత్ర అయితే ప్రారంభం కానుంది. అనంతరం నల్గొండతో పాటు అదేవిధంగా ఆ రోజు చూసుకుంటే కొల్లాపూర్ నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా 4వ రోజుల్లోనే బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది. అనంతరం అక్కడి నుంచి చూసుకున్నట్లయితే మనం మహబూబ్ నగర్కు 5వ రోజుకు బస్సు యాత్రను అయితే షెడ్యూల్ చేయడం జరిగింది. 5వ రోజులో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం నుంచి ప్రారంభమైతే 5వ రోజు అనంతరం మధ్యాహ్నానికి షాద్ నగర్ అదేవిధంగా సాయంత్రానికి మేడ్చల్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క బస్సు యాత్ర అనేది షెడ్యూల్ను చేయడం జరిగింది. అనంతరం చివరి రోజు 6వ రోజు అనగా నవంబర్ 2వ తేదీన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ యొక్క బస్సు యాత్రకైతే రూట్ మ్యాప్ చేయడం జరిగింది. మేడ్చల్ నియోజకవర్గంతో పాటు కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి నియోజకవర్గాలలో కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క బస్సు యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను అయితే షెడ్యూల్ చేయడం జరిగింది. ఈ 6 రోజులు జరగనున్నటువంటి యొక్క బస్సు యాత్ర కార్యక్రమంలో మనం చూడవచ్చు తొలి 2 రోజులు మాత్రం ఇక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు అదేవిధంగా మల్లికార్జున ఖర్గేను కూడా 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ యొక్క బస్సు యాత్రలో పాల్గొనేందుకు షెడ్యూల్ చేసిన నేపథ్యంలో 3వ రోజు నుంచి కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి నాయకులను కూడా ఏఐసిసి నాయకులే కానీ అదేవిధంగా ఉన్నత స్థాయి క్యాడర్ను కూడా దింపి ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించేందుకైతే కాంగ్రెస్ పార్టీ యోచన